హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మన ఖాందాన్ మీడియా. నేను మీ బాలు. కుటుంబ కలహాల వల్ల కానీ, ఇద్దరి మధ్యల మనస్పార్థాల వల్ల కానీ, మరి ఇలాంటి లివింగ్ అనే ఒక పద్ధతి ద్వారా ఇద్దరు పరస్పర అభిప్రాయంతో నివసిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇది దాదాపు మన తెలంగాణ రాజధాని హైదరాబాద్లో 400కు పైగా హాస్టల్స్ ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే 400కు పైగా ఈ హాస్టల్స్లో దాదాపు 70,000 మంది ఇందులో కోలివింగ్లో ఉన్నారు. ముఖ్యంగా 70% మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే ఈ 30% మంది మన తెలుగు వారే ఉండడం గమనార్హం. అంటే ఈ కోలివింగ్కు గల కారణాలేంది, అసలు ఎందుకు ఇది దినదినంగా రోజు రోజుకు మరి డెవలప్మెంట్ అవుతుందంటే, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులలో కానీ వాళ్లకు మరి పడక మనస్పార్థాలు వచ్చి ఆర్థిక సమస్యల వల్ల కూడా విడిపోతూ వాళ్ళు కోలివింగ్లో ఉంటున్న సందర్భం మనం చూస్తున్నాం. అంటే మరి ఇది ఏ విధంగా మరి రాబోయే యువతకు ప్రమాదం పొంచి ఉంది. మరి ఒక మేధావులు కావచ్చు, పౌర సమాజం కావచ్చు, ఇలాంటి సాంప్రదాయాలను ప్రోత్సహిస్తే భవిష్యత్తు తరాలకు కూడా బాగుండదనే ఒక విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అంటే ఈ కోలివింగ్ వల్ల అది ఇద్దరు కొనసాగుతూ ఉన్నా కూడా మరి సమస్యలు వచ్చి కాలక్రమేణా వాళ్ళిద్దరూ నివసిస్తున్నా కూడా వారిద్దరి మధ్యలో మనస్పార్థాలు వచ్చి హత్యలు, ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకు కూడా అంటే వారు ఒకరిపైన ఒకరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు పెట్టుకున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఇలాంటి ఒక రకమైన కల్చరు మరి ఇక్కడ రాకూడదు అనేది కూడా మనం దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంటే మన భారతదేశం అంటేనే అంటే మిగతా ప్రపంచ దేశాల కంటే కూడా భిన్నమైన సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబ బంధాలతోటి నివసించే ఒక రకమైన కల్చర్ మన దేశంలో కొనసాగుకుంటూ వస్తుంది. అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని రకాల మనుషులు అన్ని రకాల పండుగలు చేసుకునే సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఇలాంటి కోలివింగ్ కల్చరు మరి అది అభివృద్ధి చెందితే మరి ప్రమాదం ఉందన్న ఒక హెచ్చరిక కూడా మేధావి వర్గం మరి గుర్తు చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఒక కల్చర్ను అభివృద్ధి చెందకుండా అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మరి మేధావి వర్గం భావిస్తుంది. కాబట్టి ఇది ఈరోజు స్టోరీ కోలివింగ్ సంబంధించి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.